जय गुरुदेव दत्त गुरुवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः दक्षिणामूर्तिपादारविन्दाभ्यां नमो नमः। ओं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। दत्तपादुकेभ्यो नमो नमः। हयग्रीवाय नमः। वागीश्वर्ये नमः। श्रीमहागणाधिपतये नमः। మనం ఇప్పుడు మకర సంక్రమణ నుండి ఒక నెల వరకు రవి మకరంలోకి ప్రవేశించిన సమయం నుండి మనం ఈ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే ద్వాదశ రాశుల్లో మనం మొట్టమొదటి మేషరాశిగా మనం చెప్తున్నాం కదా. ఈ 12 రాశులు నేను వివరణ చెప్తుంటాను. దానిలో కొన్ని గోచార ప్రభావం ఉంటుంది, ప్లస్ జాతక ప్రభావం కూడా కలిస్తేనే దాన్ని పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలి. నేను జాతకంలో ఉన్న మహర్దశలు అంతర్దశలు అవి పరిగణలో తీసుకుంటూ జాతకంలో ఉన్న గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం పరిగణలో తీసుకుంటూ జీవితాన్ని నడిపించాలి. మనం చెప్పే గోచారాన్ని మీరు వీలైనంత వరకు దాంట్లో మీకు ఏమేమి కలుస్తున్నాయో దాన్ని అనుసంధానం చేసుకుంటూ జీవన ప్రయాణం చేయడం మంచిది. జ్యోతిష్యం, జ్యోతి అంటే ఒక వెలుగు కనుక ఇది సూర్యుడే. జ్యోతిష్యం మొత్తాన్ని కూడా సూర్యుడి యొక్క ప్రభావం రీత్యా జరుగుతుంది కనుక మనందరం జ్యోతిష్యం అంటే వెలుగని భావన చేసుకోండి. వెలుగనగా మన జీవన ప్రయాణాన్ని అంతా కూడా సూచన చేసేది, మన దారి చూపించేటువంటిది. మనకి వెలుగు ముందు వెళ్తుంటే మనకి గమ్యాన్ని చూపించేటువంటి వెలుగునే జ్యోతిష్యం ఉంటుంది. ఈ జ్యోతిష్యంలో అనేక రకాల అంశాలు ఉంటాయి కదా. అలాగే మనం మొట్టమొదటిగా ఈ 12 రాశులు అందరికీ తెలుసు కనుక 12 రాశుల్లో మొట్టమొదటి మేషరాశిగా మనం దాని యొక్క వివరణ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ గ్రహించగలరు. జై గురుదేవ దత్త. మనం మొట్టమొదటిది మేషరాశి. ఈ మేషరాశి వారికి ఒక మాసం ప్రభావం మనం చెప్తున్నాం. నెల సంవత్సరం అంతా చెప్పట్లేదు, ఒక మాసం అంటే ఒక నెల వరకు చెప్తున్నాం. ఎలా ఉంటుంది అంటే మళ్ళీ రవి వచ్చి కుంభంలోకి ప్రవేశించేంత వరకు ఒక మాసం కింద లెక్క. అది 13, 14, 15 తారీఖుల నుండి మళ్ళీ వచ్చే నెల 13, 14, 15 తారీఖు వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. కనుక ఈ సంక్రమణ ప్రభావం ఏంటి, ఈ రవి ప్రవేశించడం దగ్గర నుండి గ్రహస్థితి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మేషరాశి వారికి విశేషముగా గురుడు ఉన్న స్థితి బాగుండడం వల్ల ఉన్నత ఆలోచనలు, మంచి మంచి ప్రణాళికలు, కొత్త కొత్త ప్రణాళిక ద్వారా మంచి మంచి పనులు చేయడానికి ఆలోచన కలగడం, ఈ సంవత్సరం అంతా కూడా ఈ మాసం అంతా కూడా వీరికి గురుడు యొక్క ప్రభావం వల్ల మంచి మంచి ప్రణాళిక ద్వారా జీవన ప్రయాణం నడవడం వల్ల వీరు ఉన్నత స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే మేషరాశి వారికి రాహు 1000లో సంచరించడం ప్రభావం వల్ల జ్ఞాన సంబంధమైన పనులు చేసుకుంటూ, దానధర్మాలు చేసుకుంటూ, మంచి పనులు చేసుకుంటూ ఈ మాసం అంతా అభివృద్ధి బాగున్నా చిన్నటువంటి కొంచెం నిదానం కానీ లేదా కొంచెం చిన్న ఆటంకాలు కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ అది దైవనిర్ణయంగా తీసుకొని మీరు ముందుకు వెళ్ళవచ్చు. దీనివల్ల మీకు అంత ప్రమాదం ఏం కాదు. రాహు మీనంలో ఉంటాడు కనుక గురుడు యొక్క ప్రభావ స్థితినే రాహు కూడా ఇస్తాడు కనుక మీకు ఈ మాసం అంతా కూడా చాలా బాగుంటుంది. అలానే మీకు గోచారంలో ఒక మాసం మనం ఇప్పుడు నడిచేటువంటి సిచ్యువేషన్లో మేషానికి సప్తమ స్థితి, సప్తమంలో ఎవరి గ్రహాలు లేకపోవడం, అలానే అష్టమంలోకి వచ్చేసరికి కుజుడు ప్లస్ శుక్రుడు ఉంటారన్నమాట. అంటే మీరు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు అవి ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేయడం కానీ, దాని ద్వారా వచ్చే సమస్యలు మీరు అవస్థలు పడటం కానీ, ఈ సమయంలో ఈ మాసంలో స్త్రీల ద్వారా వచ్చే సమస్యలు మీరు అనుభవించాల్సి రావడం కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్త పాటించి ఇది ఎంతవరకు మీరు సమన్వయంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండవచ్చు. దీనివల్ల ఏమన్నా ప్రమాదాలను చూసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. ఈ మాసంలో స్త్రీల ద్వారా గొడవలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అలానే కేతువు షష్ఠ స్థితిలో ఉన్నాడు కనుక మీకు ఈ మాసంలో కొంచెము జ్ఞాన సంబంధమైన విషయాలు అవగతం అవ్వడం, అలానే కొంచెం మనం చేసే పనిలో రాంగ్ స్టెప్ వేసి కొంచెం సమస్యలు తెచ్చుకోవడానికి కూడా ఈ కేతువు షష్ఠంలో ఉన్నప్పుడు మనకు జరిగే ప్రమాదాలు ఇవి. అలానే రవి భాగ్య ప్రభావంలో ఉండడం వల్ల ఈ మాసంలో ఎవరికన్నా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు కానీ లేదా వారితో పరిచయాలు కానీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా దాంతోపాటు
ఆ, ఈ ఈ ఈ రాశి వారికి, మేషరాశి వారికి బుధుడు కూడా భాగ్యంలో ఉండటం వల్ల సోదరుల వల్ల కలిసి రావడం కానీ, సోదరు ద్వారా కొంచెం అనుకూల స్థితి రావడం కానీ, లేదా సోదరుల ద్వారా వచ్చే సమస్యలను కూడా కొంచెం అధిగమించి మీ జీవన ప్రయాణం ముందుకెళ్ళడం కానీ జరుగుతుంటాయి. అలానే మీకు రావాల్సిన పితృ సంబంధమైన ధనాన్ని కూడా ఈ మాసంలో మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే మధ్యలో సోదరులు కొంచెం అడ్డు రావడం కానీ, లేదా కొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టినా తర్వాత వాతావరణం అనుకూలంగా మారడానికి అవకాశం కలదు. మీకు ఒక లాభస్థితిలో శని ఉండడం వల్ల విశేషంగా మీరు ఏ పని తలంచినా అది పెద్ద మొత్తంలో లాభాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ లాభాన్ని కొంచెం నిదానంగా రావడానికి అవకాశం ఉంటుంది. శని లాభస్థితిలో ఉండడం వల్ల మీకు ఆ స్థితిని మీరు పొందవచ్చు. మరి ఏదన్నా దోషం ఉందా, ఏదన్నా పరిహారం కావాలా అని అడుగుతూ ఉంటాం మనం. ఈ మేషరాశి వారికి పరిహారం అంటే ఏంటంటే, కుజుడు అష్టమ స్థితిలో ఉండడం ప్రభావం వల్ల ఏ రకమైన సమస్యలు అంటే సోదరులతో కలహాలు రాకుండా ఉండడానికని, ఎందుకంటే భాగ్యంలో బుధుడు, అష్టమంలో కుజుడు ప్లస్ శుక్రుడు కూడా కలిసి ఉండడం వల్ల అది స్త్రీ మూలకమైన సమస్య రావడానికి, అంటే సోదరులై ఉండవచ్చు, వాళ్ళు స్త్రీలై ఉండవచ్చు, వాళ్ళ ద్వారా వచ్చే సమస్యల్ని మీకు అధిగమించి తప్పించుకోవడానికని కుజుడిని కనుక ఆరాధించేట్లయితే, కుజుడిని శుక్రుడిని ఆరాధిస్తే మీకు సుఖాన్ని లోటు లేకుండా ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ మాసంలో, ఈ మేషంలో మీరు ఈ మాసమంతా కూడా మంచి పేరు సంపాదిస్తారు. మీరు కావాల్సినటువంటి దేవతానుగ్రహాన్ని పొందగలుగుతుంటారు. మీకు మంచి స్థితి బాగుంటుంది, మంచి మంచి థాట్స్ వస్తుంటాయి. అలానే వృత్తిరీత్యా వ్యాపారం చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అది ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ మాసంలో వీరు ఏ పని మొదలుపెట్టినా వీరికి అనుకూలంగా మారిపోతుంది. అలానే రైతులు కూడా ఈ మాసంలో వేసిన పంటలు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. అలానే వీరు ఇప్పుడు వాతావరణంలో ఏదన్నా వీరు భూమి తవ్వటాలు, లోపల తీసే ఖనిజాలు అలాంటి తీసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలానే ఒకవేళ అనాశరణాలు నడిపే వాళ్ళకి అయితే ఈ మాసంలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఆదాయం బాగా వస్తుంది. తద్వారా వీరు అనాశరణాలయాలు, వృద్ధాశ్రమాలు అవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువ ఫండ్ రావడానికి ఛాన్స్, అంటే ధనం రావడానికి ఎక్కువ అవకాశంగా ఉంటుంది. అంటే ఈ మాసంలో వీరి ద్వారా ధనాన్ని అడిగినట్లయితే, నేను దీని డెవలప్మెంట్ కోసం వాడుతున్నానని చెప్పి ధనం తీసుకుంటే మీకు సపోర్ట్ బాగా ఉంటుంది. అయితే ఈ మాసంలో ఇంకా మీకు మేషరాశి వారికి విశేషముగా విద్యావంతులు మంచి కీర్తి పొందడానికి, తర్వాత చిన్న పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళ అభివృద్ధి చేయడానికి, మీరు దానధర్మాలు చేయడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఎలాంటి కొత్త ప్రణాళిక ప్రారంభం చేయాలన్నా ఈ మాసం మీకు, అంటే ఒక నెల ఒకటే కాదు, ఈ సంవత్సరం కూడా ఈ గురుడు మేషం నుండి మారేదాకా వరకు కూడా మీకు మంచి యోగాన్ని ఇస్తుంటాడు. తద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతుంటారు. తర్వాత మీకు ఇంకా విశేషముగా ఈ మేషరాశి వారికి రిమార్క్ ఏంటంటే రాహు వేయిల్లో ఉండడం. కనుక గో ప్రదక్షిణ చేయడం, రాహుకి శ్లోకాలు చదవడం కానీ, రాహవే నమః అని శ్లోకం చదవడం కానీ, లేదంటే కనుక కుజగ్రహాయ నమః, కుజుడికి రాహుకి ఈ 2 శ్లోకాలు చదవడం వల్ల, అంటే నామం చదివినా కూడా మీకు సంపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతారు. అలా జపం చేయడం వల్ల ఏ రకమైన సోదర కలహాలు రాకుండా ఉంటాయి. అలానే పనిలో ఆటంకాలు రాకుండా ఉంటాయి. కానీ ఎలా ఉన్నా మీకైతే ఈ మాసం అంతా కూడా సర్వత్ర సర్వానుకూలంగా ఉండటం వల్ల విద్యార్థులైతే మంచి విద్య నేర్చుకుంటారు, ఉద్యోగస్తులైతే మంచి ప్రమోషన్కి వెళ్తుంటారు. అలానే సంతానం కావాలనుకున్న వాళ్ళకైతే మంచి సంతానం కలుగుతుంటారు. ఈ మాసంలో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మీకు సన్మానాలు చేస్తుంటారు, సత్కారాలు చేస్తుంటారు, మిమ్మల్ని అందరూ గౌరవిస్తుంటారు, కొనియాడుతుంటారు. ఈ మాసం ప్రభావం అంతా ఉంటుంది. సంవత్సరం వరకు కూడా ఇది కొంత పని చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు చేయాల్సిన వల్ల కుజునికి శ్లోకము, అలానే రాహుకి శ్లోకం చదవడం వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటారు. ఎవరితోనూ ఆటంకం లేకుండా ఉంటాయి, సమస్య లేకుండా ఉంటాయి, కలహాలు లేకుండా ఉంటాయి, సుఖంగా ఉంటారు. కనుక మేషరాశి వారికి అంతా ఈ మాసం అంతా చాలా అభివృద్ధి బాగుంది. జై గురుదేవ దత్త.